మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది యావరేజ్ సాలరీతో స్టార్ట్ అయ్యి, కొన్ని ఇయర్స్ తర్వాత చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్‌లో ఉంటారు. మరి కొంతమంది మంచి సాలరీ ఉంటుంది. మంచి జాబ్ కూడా ఉంటుంది. కానీ ఇయర్స్ గడిచినా పెద్ద డిఫరెన్స్ కనపడదు. మరి ఆ డిఫరెన్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? చాలామంది రిచ్ అవ్వడం అంటే ఎక్కువ సాలరీ సంపాదించడం అని అనుకుంటారు. కానీ నిజానికి వెల్త్ క్రియేట్ చేయడంలో కొన్ని అండర్ రేటెడ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. స్కూల్‌లో, కాలేజెస్‌లో అండ్ ఆఫీసెస్‌లో ఇలాంటివి ఎవ్వరు చెప్పరు. కానీ ఈ ప్రిన్సిపల్స్‌ని ముందే అర్థం చేసుకుంటే మీ ఫైనాన్షియల్ జర్నీ కంప్లీట్‌గా మారిపోవచ్చు. ఇవాళ అలాంటి కొన్ని అండర్ రేటెడ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వే 1, ద ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్. మీకు ఒక సింపుల్ క్వెషన్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఒకరు 22 ఇయర్స్ ఏజ్ నుంచి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఇంకొకరు 30 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇద్దరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా మీరు అనుకున్నంత క్లోజ్‌గా రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ఇన్వెస్టింగ్‌లో మనీ ఇంపార్టెంట్. కానీ టైం ఇంకా ఇంపార్టెంట్. చాలామందికి స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అనే విషయాలు చాలా లేట్‌గా తెలుస్తాయి. దాదాపు 30 ఇయర్స్ వచ్చాక నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పటికే మ్యారేజ్, రెస్పాన్సిబిలిటీస్, ఈఎంఐలు, ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఉంటాయి. కానీ గ్రాడ్యుయేషన్ అయ్యి ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యే ముందు ఉండే ఆ కొన్ని ఇయర్స్ చాలా పవర్‌ఫుల్ పీరియడ్. అది గోల్డెన్ విండో. ఆ టైంలో అన్నెసెసరీగా అన్నీ స్పెండ్ చేయకుండా కొంచెం ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చేయగలిగితే కాంపౌండింగ్ అనే మ్యాజిక్‌కి ఎక్కువ టైం దొరుకుతుంది. అదే ఫ్యూచర్‌లో పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. అందరికీ సిట్యుయేషన్స్ సేమ్‌గా ఉండవు. కానీ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్‌ని ఇగ్నోర్ కూడా చేయలేము. వే 2, అబ్జర్వింగ్ బిజినెసెస్ ఇన్ ద రియల్ వరల్డ్. ఇప్పుడు నేను చెప్పే హ్యాబిట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ చాలా పవర్‌ఫుల్. మీరు రోజు బిజినెసెస్‌ని చూస్తారు. కాఫీ షాప్, రెస్టారెంట్, జిమ్, మాల్స్. కానీ అబ్జర్వ్ చేస్తారా? నెక్స్ట్ టైం కాఫీ షాప్‌కి వెళ్ళినప్పుడు కాఫీ టేస్ట్ బాగుందా అని మాత్రమే కాదు. కస్టమర్స్ ఎంతమందున్నారు? ప్రైజింగ్ ఎలా పెట్టారు? ప్రాఫిట్ ఎలా వస్తుంది? మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? అని గమనించండి. చాలామంది లైఫ్ మొత్తం ఎంప్లాయీస్‌గానే పనిచేస్తారు. కానీ బిజినెసెస్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయరు. అది ఒక పెద్ద గ్యాప్. ఎందుకంటే బిజినెస్ అండర్‌స్టాండింగ్ అనేది కేవలం బిజినెస్ స్టార్ట్ చేయడానికే కాదు. మనీ ఎలా ఫ్లో అవుతుందో కూడా నేర్పిస్తుంది. ఆపర్చునిటీస్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్పిస్తుంది. వాల్యూ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తుంది. రిచ్ పీపుల్‌కి ఉండే కామన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఆపర్చునిటీస్‌ని అబ్జర్వ్ చేయగలరు. కానీ చాలామంది ప్రాబ్లమ్స్‌ని మాత్రమే చూడగలరు. అదే డిఫరెన్స్. చాలామంది కస్టమర్స్ లాగా లైఫ్‌ని చూస్తే కానీ వెల్త్ క్రియేట్ చేసేవాళ్ళు ఓనర్స్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. వే 3, నెట్వర్క్ విత్ పీపుల్. చాలామంది అండర్ ఎస్టిమేట్ చేసే పాయింట్ పీపుల్. ఆఫీస్‌కి వెళ్తారు, వర్క్ చేస్తారు, ఇంటికి వస్తారు. లైఫ్ అంతా రిపీట్ మోడ్‌లో నడుస్తుంది. స్కిల్ మీద వర్క్ చేస్తారు. కానీ రిలేషన్‌షిప్ మీద వర్క్ చేయరు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ పీపుల్ నుంచే వస్తాయి. ఒక బెటర్ జాబ్ ఆపర్చునిటీ, ఒక బిజినెస్ ఐడియా, ఒక పార్ట్నర్‌షిప్, ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ. చాలా సార్లు ఇవన్నీ మనకి తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తాయి. నెట్వర్క్ అంటే ఫేక్‌గా ఉండడం కాదు. బెనిఫిట్స్ కోసం ఫ్రెండ్‌షిప్ చేయడం కాదు. జెన్యూన్‌గా పీపుల్‌ని కలవడం. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నేర్చుకోవడం. మంచి రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం. అదే నెట్వర్క్. ఒక మంచి కన్వర్జేషన్ మీ థింకింగ్‌ని మార్చేసే ఛాన్స్ ఉంది. ఒక మంచి ఫ్రెండ్ మీ నెక్స్ట్ ఆపర్చునిటీకి రీజన్ అవ్వచ్చు. అందుకే మీ నెట్వర్క్ అనేది కేవలం కాంటాక్ట్స్ లిస్ట్ కాదు. అది ఫ్యూచర్ ఆపర్చునిటీస్ లిస్ట్. నువ్వు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వాళ్ళలాగానే ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. వే 4, ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు లాస్ట్ పాయింట్. నా ఒపీనియన్‌లో మోస్ట్ అండర్ రేటెడ్ పాయింట్. ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తారు. ఆఫీస్ వర్క్ అయిపోయాక ఈరోజు సరిపోయింది అని రిలాక్స్ అవుతారు. అది తప్పు కాదు. కానీ డైలీ ఒక 1 అవర్ నీకోసం డెడికేట్ చేయగలిగితే నీ ఫ్యూచర్ కంప్లీట్‌గా మారిపోవచ్చు. ఆ 1 అవర్‌లో ఏమైనా నేర్చుకో. జాబ్ రిలేటెడ్ స్కిల్, కమ్యూనికేషన్, ఎడిటింగ్, స్టాక్ మార్కెట్, కంటెంట్ క్రియేషన్ ఏదైనా పర్లేదు. డైలీ 1 అవర్ అంటే చిన్నదే అనిపిస్తుంది. కానీ ఒక 1 ఇయర్‌లో 365 అవర్స్. జస్ట్ ఇమాజిన్. డైలీ 1 అవర్ ఇంప్రూవ్ అయ్యే పర్సన్‌కి, ఇంప్రూవ్ అవ్వకుండా ఉన్న పర్సన్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్‌లో లెర్నింగ్ ఆపర్చునిటీస్‌కి లిమిటే లేదు. యూట్యూబ్ ఉంది, యుడెమీ ఉంది, కోర్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఫన్నీ విషయం ఏంటంటే కాలేజ్ ఫీజు కోసం లక్షలు స్పెండ్ చేస్తాం. కానీ మన గ్రోత్ కోసం కొన్ని వేలు స్పెండ్ చేయడానికి కూడా ఆలోచిస్తాం. నీ మీద ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు ఎక్స్‌పెన్స్ కాదు. ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్‌ని ఇన్‌కమ్‌గా కన్వర్ట్ చెయ్యి. అదే సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ యొక్క రియల్ పవర్.
చివరిగా ఒక విషయం, రిచ్ అవ్వడం అంటే ఓవర్‌నైట్‌గా జరిగే ప్రాసెస్ కాదు. అది కొన్ని డెసిషన్స్, కొన్ని హ్యాబిట్స్, కొన్ని ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఎర్లీగా స్టార్ట్ చేయడం, బిజినెస్‌ని అబ్జర్వ్ చేయడం, మంచి పీపుల్‌తో కనెక్ట్ అవ్వడం, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం. ఈ 4 సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో లైఫ్‌ని కంప్లీట్‌గా మార్చేసే పవర్ వీటికి ఉంది. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.